హలో అండి. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూడటానికైతే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న పారిజాతం మాలిని ఇంటికైతే వస్తారు కదా! జ్యోత్స్నకి చెప్పకుండా తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామనేది చెప్పకుండా తీసుకొస్తుంది పారిజాతం. ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు తాత, ఇక్కడికి వెళ్ళొద్దని మొన్న ఆల్రెడీ చాలా చెప్పాడు కదా! అన్నీ మర్చిపోయి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడిగితే తను నీతో మాట్లాడాలనుంది, అందుకే తీసుకొచ్చానని చెప్తుంది. మీకు నాతో మాట్లాడేంత అవసరం ఏంటి, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అసలు మీతో నాకు మాటలేంటి అని చెప్పి గట్టిగానే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా కాఫీ అయితే తాగదు జ్యోత్స్న. పారిజాతం హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలన్నారు, ఎందుకు పిలిచారో చెప్పండి అని అడుగుతుంది జ్యోత్స్న. నేను ఆ రోజు నిన్ను గుళ్ళో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మైండ్లో ఒకటి రన్ అవుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకేంటే మీ అమ్మ పోలికలు రాలేదు, మీ నాన్న పోలికలు రాలేదు, అలా అని చనిపోయిన మీ నానమ్మ జ్యోత్స్న గారి పోలికలు కూడా రాలేదు, నీ పొగరు నీ పౌరుషం అన్నీ వేరేలా ఉన్నాయేంటి అని అంటుంది. అప్పుడే పారిజాతం అయితే, ఏంట్రా బాబు ఇది, ఆవలిస్తే పేవులు లెక్క పెట్టేసే మనిషిలా ఉంది, రోజు రోజుకి ఇంత డెవలప్ అయిపోతుంది ఏంటి మాలిని అని అనుకుంటూ ఉంటుంది. ఇది అడగడానికి పిలిచారా అని అడుగుతుంది జ్యోత్స్న. ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది మాలిని. మరి నేను అవతల ఆఫీసులో ఎవరికి ఏం చెప్పకుండా వచ్చాను, నన్ను ఏమంటారు, పైగా మీ ఇంటికి వచ్చాను, ఆ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని అడిగితే, నువ్వు చేసేది ఏమైనా పెద్ద CEO పోస్ట్ అనుకుంటున్నావా, దీప కింద డిఏగా కింద పనే కదా చేస్తున్నావు, నీకేం అనిపించట్లేదా, అవతల అసలు మీ తాతకన్నా బుద్ధి ఉండాలి కదా, ఇన్ని డిగ్రీలు చదివి నిన్ను 5వ క్లాస్ చదివిన దీప కింద పని చేయించడం ఏంటి అని అడిగితే, ఆహా ఇదేం శాశ్వతం కాదు, దీని పెళ్ళయ్యేంత వరకే అని చెప్తుంది పారిజాతం. దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, దగ్గర సంబంధాలు లేవు, దూరం సంబంధాలు లేవు, అవేం లేవు, మీరు ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని అంటే, కాంచన కొడుక్కి నీకు పెళ్ళన్నారు, మరి చేయలేదే, అందుకే నువ్వు పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంది. ఇవన్నీ మీకు అవసరమా, ఎందుకు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు, ఇలా మీతో మాట్లాడుతూ కూర్చునే టైం నా దగ్గర లేదు, నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు జ్యోత్స్న పారిజాతం. నాకు నీ బలహీనత అర్థమైంది, ఇక్కడి నుంచి నిన్ను నా దారిలోకి ఎలా తెచ్చుకుంటానో చూడు అని చెప్పి అనుకుంటుంటుంది మాలిని. ఇంతలోనే కార్తీక్, దీప, శివనారాయణ, సూరజ్ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న లేదు, ఎక్కడికి వెళ్ళిందనే విషయం పైన. ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఫోన్ కూడా ఇక్కడే వదిలేసిందని అంటే, ఇంటికి ఫోన్ చేస్తే పారిజాతం కూడా ఇంట్లో లేదు అని సుమిత్ర చెప్పగానే, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, అసలు ఒక మాట కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని కంగారు పడుతూ అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే జ్యోత్స్న అయితే వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు మీ గ్రాని కలిసి ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు శివనారాయణ. ఇంకా అమ్మో షాక్ అయిపోయి ఉండిపోతుంది అలానే. అది తాత అది అని ఆలోచిస్తూ ఉంటే, అసలు బుద్ధుందా, ఆఫీస్లో ఎవరికైనా చెప్పాలి కదా, ఎవరికి చెప్పకుండా నీకు నచ్చినట్టు వెళ్ళిపోవడానికి నువ్వేం CEO కాదు, ఆ విషయం గుర్తుందా అని చెప్పి తిడుతూ ఉంటే, ఎలా కవర్ చేయాలో తెలియక, అయ్యో తాత ఏం లేదు, గ్రానీకి హెల్త్ బాగాలేదు కదా, తనని చెకప్ కోసం తీసుకెళ్ళడానికి రమ్మంటే సడన్గా ఫోన్ చేసింది, సరే కదా అని నేను మర్చిపోయి వెళ్ళిపోయాను అంతే అని అయితే చెప్తుంది. సరేలే అని చెప్పి ఇక వీళ్ళు కూడా ఆ విషయాన్ని వదిలేస్తారు. గండం గట్టెక్కుతుంది. ఇక కూర్చొని అలా మాలిని అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా 3-4 రోజులకు ఒకసారి జ్యోత్స్నకైతే కావాలనే ఎదురు పడుతూ, అలాగే తనకి జరిగిన అన్యాయాలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది మాలిని. ఇంటి వారసురాలని తీసుకొచ్చి దీపకి అసిస్టెంట్ని చేశారు, మీ బావను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాల్సి నువ్వేమో, ఆ దీప ఏమో నీ బావని ఎగరేసుకొని పోయింది, అసలు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో అందరూ అని అయితే అలా 3-4 సార్లు కనిపించి అలా రెచ్చగొట్టేసరికి, ఏంటి ఇప్పుడు మీరేమైనా నన్ను CEO చేస్తారా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అడిగితే, చేస్తాను అనుకోడ్లా, నేను నిన్ను CEO చేస్తాను, ఏం కావాలన్నా ఇస్తానని ఆ రోజు చెప్పాను కదా, నిజంగా నువ్వు అదే కోరుకుంటే నా మాట వింటే నువ్వు CEO అవుతావు, ఆ దీపని ఆఫీస్ నుంచి మీ తాతయ్య గెంటేసేలా చేస్తానని చెప్తుంది. ఆ మాటలు వినగానే జ్యోత్స్న కూడా కావాల్సింది అదే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా అని అంటే, అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వే CEO అవుతావు అనేసరికి, మాలిని మాట విను, నీకే మంచి జరుగుతుందని తన మనసు అయితే చెప్తుంది. ఏం చేయాలో చెప్పత్తా, నేను దీపక్ అసిస్టెంట్గా వర్క్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు, నాకు చాలా అవమానంగా ఉంది, ఆ దీప నాకు చాలా అడ్డంగా ఉంది, తనని దూరంగా తరిమేస్తే బావ నా వాడవుతాడు, CEO పోస్ట్ నాదే అవుతుంది అని అంటే, నేను చెప్పినట్లు చెయ్యనైతే ప్లాన్ చెప్తుంది. ఇక ఆ ప్లాన్ అయితే అమలు చేస్తుంది జ్యోత్స్న. ఇక 2 రెస్టారెంట్స్ మధ్య కూడా చాలా వారైతే జరుగుతూ ఉంటుంది. రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం
జ్యోత్స్న రెస్టారెంట్స్ వాళ్ళు ఏవైతే ప్లాన్ చేస్తూ ఉంటారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా యువతల మాలినికి సీక్రెట్గా అయితే తను చెప్పేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ముందుగానే మాలిని అయితే అమలు చేసేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే సెకండ్ ప్లేస్ దక్కుతూ ఉంటుంది ప్రతి దిక్క. ఇంతలోనే ఒక పెద్ద టెండర్ అయితే ఉంటుంది. ఆ టెండర్ మీటింగ్కి కావలసిన కోడ్స్ కూడా జ్యోత్స్న మాలినికి చెప్పేస్తుంది. దాంతో ఓటమి దక్కడంతో చాలా డిసప్పాయింట్ అవుతారు శివనారాయణ. కావాలని గొడవ అయితే క్రియేట్ చేస్తుంది జ్యోత్స్న. ఏంటి తాత నాకు అర్థం కావట్లేదు, ఈ మధ్య అన్ని మనకంతా ఓటమే దక్కుతుంది, దీని అర్థం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మనం అనుకున్న టెండర్ కన్నా ఎందుకు తను తక్కువగా కోడ్ చేయగలిగింది? అంత ఎక్స్పీరియన్స్ మాలిని గారికి లేదు కదా. నాకెందుకో అనిపిస్తుంది మన సీక్రెట్స్ అన్ని మాలిని గారికి లీక్ అవుతున్నాయేమోనని డౌట్గా ఉందని అంటుంది. అలా ఎలా చెప్తావు నువ్వు అని అడుగుతాడు కార్తీక్. నాకెందుకో అనిపిస్తుంది ఇదంతా దీప ప్లాన్ అని డౌట్గా ఉందని చెప్తుంది. నాకేం సంబంధం లేదంటుంది దీప. అంత లేదు, నువ్వు ఇందాక మాలిని గారితో ఫోన్ మాట్లాడటం నేను విన్నాను అని చెప్తుంది. షాక్ అయిపోతారు అందరూ. నేను మాట్లాడటం ఏంటి అని అడుగుతుంది దీప. అవును, మాట్లాడలేదని మాత్రం నాటకాలు ఆడొద్దు తాత, కావాలంటే తన ఫోన్ తీసుకొని చూడు అని చెప్తే దీప ఫోన్ తీసుకొని డైల్ కాల్ లిస్ట్ అయితే చెక్ చేస్తే పైనే మాలిని గారు అని అయితే సేవ్ చేసి నెంబర్ కనిపిస్తుంది. కాల్ డేటా ఉంటుంది కదా, పైనే మాలిని నెంబర్ అయితే కనిపిస్తుంది. అంటే మాలినితో మాట్లాడింది దీప. అయితే దీపని ఇవన్నీ సీక్రెట్స్ అన్నీ లీక్ చేసింది తనకనైతే నమ్ముతాడు శివనారాయణ. అప్పుడే జ్యోత్స్న జరిగింది గుర్తు చేసుకుంటుంది. దీప లేని టైంలో తన ఫోన్ తీసుకొని మాలిని అనే నెంబర్ సేవ్ చేసి ఆ నెంబర్ని కాల్ చేస్తే తన లిస్ట్లోకి పైకి అయితే వస్తుంది కదా, అలా అయితే పెడుతుంది. నాకేం తెలీదు అని దీప చెప్తే ఇంత క్లియర్గా కనిపిస్తూ కూడా మళ్ళీ నాకేం తెలియదు అంటున్నా. ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు. నా ఇంట్లో నా ఆఫీస్లో ఒక్క క్షణం ఉన్నా మర్యాదగా ఉండదు. ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించను. మర్యాదగా బయటికి పొండి నువ్వు మీ ఆయన అని అయితే బయటికి గంటేస్తాడు శివనారాయణ. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించవచ్చు కదా ప్లీజ్ తాత అని కార్తీక్ బ్రతిమలాడినా ఇంకా కోపంతో గసిరేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక సీఈఓ అయితే జ్యోత్స్న అని అయితే అనౌన్స్ చేస్తాడు. ఇక జ్యోత్స్న సీఈఓ స్థానంలో కూర్చుంటుంది. అప్పుడే మాలిని, నువ్వు కోరుకున్నది నేను నీకు అన్నీ చేసి పెట్టాను, మరి నువ్వు నాకేం ఇస్తావని అడిగితే నీకేం కావాలో చెప్పత్తా, నీకు కావాల్సింది నేను చేసి పెడతానని అంటుంది. సమయం వచ్చినప్పుడు అడుగుతాను జ్యోత్స్న, అప్పుడు చేసి పెట్టాలి, ఇప్పుడు కాదు అని అంటే సరే అని చెప్తుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.